మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ లాల్ వజీర్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలుగుదేశం పార్టీ అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రమని అన్నారు. వైకాపా నాయకులు చేస్తున్న అబద్దాలను ఖండించి దుష్ప్రచారాన్ని ఎండగట్టి బూతు రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కొన్న గళ్లా మాధవి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. బూతు పదాలతో మహిళలను కించపరిచే దుశ్శాసనలను ఎదుర్కొనే ఫైర్ బ్రాండ్ కు బ్రాండ్ గా మారారు. వైసీపీ నాయకుల దూకుడికి కళ్లం వేసి వారిని ఆత్మరక్షణలోకి నెట్టడంతో 20 మంది మాజీ ఎమ్మెల్యేలతో కలిసి జగన్ బల ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్ ఆదేశాల మేరకు అంబటి పనిచేయడంతో అంబటి తప్పేమీ చేయలేదని, పైగా పొగడాలని జగన్ మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. జగన్ తన పర్యటనలో గంజాయి బ్యాచ్ ని గూండాలను వెనకేసుకుని తిరగటం వలన అంబటి ఇంట్లో దేవుడి గదిలో ఉన్న వస్తువులతో సహా మొత్తం లూటీ చేశారని అన్నారు. జగన్ రౌడీయిజం, గూండాయిజం చేసే వాళ్ళని ఓదార్చుతూ ఇద్దరిని బలి తీసుకున్నారని అన్నారు. పట్టణం వచ్చినప్పుడు కానీ, మొన్న విజయవాడ వచ్చినప్పుడు కానీ మైనార్టీలకి మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన విషయాన్ని మనందరం గుర్తు చేసుకోవాలి. గంజాయి బ్యాచ్ని, రౌడీ బ్యాచ్ని వేసుకొని తిరుగుతున్నప్పుడు కరెక్ట్గా ఈ యొక్క నమాజ్ టైం అయింది. ఈ నమాజ్ టైంలో అక్కడికి నమాజ్ మసీదుకి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మైనార్టీ సోదరులు తీసుకొచ్చినందుకు నిన్ను దేవుడు కూడా క్షమించడు. కరెక్ట్గా 1:30కి నమాజ్కి వెళ్ళాలి. ఆ టైంలో ఎవరిని కూడా వెళ్ళనీయకుండా భయభ్రాంతులు చేసి గంజాయి, బ్లేడ్ బ్యాచి, ముందు బ్యాచీని అంతా కూడా తీసుకుని ఎంబడి రావటం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా మసీదులో ఉన్న స్థానంలో మైనార్టీలు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేసినటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇవాళ మైనార్టీ సోదరుల యొక్క మనోభావాలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇవాళ ఇలాంటి వ్యక్తి మనకి మేము నిన్నటిదాకా సపోర్ట్ చేసిందని చెప్పేసి ఇవాళ మైనార్టీ సోదరులే ఆత్మవిమర్శనం చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ మీ యొక్క గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వల్ల తెలుస్తుందన్న సంగతి మర్చిపోవద్దు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి రాజకీయాలు చేస్తే రాబోయే కాలంలో ఎవరు కూడా ఈ ఉన్నటువంటి 1R ఉన్నటువంటి మైనార్టీ సోదరులు కూడా వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఈరోజు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారన్న సంగతి మన మైనార్టీ సోదరులందరూ కూడా మేము చేతులు జోడించి చెప్తా ఉన్నాం. ఇలాంటి వ్యక్తి అమ్మట మనం ఉన్నదని చెప్పేసి ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకు బూతుల రాజ్యాన్ని ఎదుర్కొనే శక్తి ఈమె చూపిన ధైర్య సాహసాలకు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బూతు పదాలతో మహిళలను కించపరిచే దుశ్శాసనలను ఎదుర్కొనే ఫైర్ బ్రాండ్గా మారారు. గోగుల్ ప్రచారాన్ని తిప్పికొట్టి వాస్తవాలని వాక్చాతుర్యంతో మంచి సబ్జెక్టుతో ప్రత్యర్థుల ఆట కట్టించే నేర్పరితనం ఈమె సొంతం. వైసీపీ దూకుడు కళ్ళెం వేసి వారిని ఆత్మరక్షణలో నెట్టింది. ఈమె దెబ్బకు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు బల ప్రదర్శన చేయాల్సిన ఆవశ్యకతకి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి పట్టింది. గూగుల్లో లక్షలాది మంది అభిమానులు ఈమెకి ఒక మంచి నాయకురాలు. రాబోయే కాలంలో ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా కూడా ఈ యొక్క అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, జగన్ లాంటి వాళ్ళు, వాళ్ళ పార్టీ కూడా మట్టి కలుస్తుందని చెప్పేసి నిరూపించినటువంటి గల్లా మాధవి గారిని మనందరం కూడా ఇవాళ టీడీపీ క్యాడర్ అంతా కూడా చాలా ధైర్యంగా ఉంది. నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇంటికి వచ్చినప్పుడు వచ్చినట్టు ఉండాల. వచ్చింది పోయి ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన వివరణ ఇచ్చాడు అన్న, వివరణ ఇచ్చినాడు. అయినా కూడా ఆ రకంగా దూషించి కొట్టడం ఏమిటి అనేటువంటి మాట్లాడేటువంటి నీచ మనస్తత్వం. అంటే తప్పు చేసిన వాడిని తప్పని చెప్పడం కాదు. ఇవాళ తను కొంతమందిని ఈ రకంగా పెంచడం వల్లే ఇవాళ చూస్తూ ఉన్నాం. అంత గంజాయి ముందు దాగే బ్యాచ్ మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఇవాళ మాకు వచ్చినటువంటి వార్తల ప్రకారం ఏంటంటే అంబటి రాంబాబు గారి ఇంట్లోకి వెళ్ళి బంగారం, వెండి ఉన్నటువంటి వస్తువులు కూడా, దేవుడి దగ్గర ఉన్న వస్తువులు కూడా ఎత్తుకెళ్ళిన సంగతి తెలుస్తూ ఉంది. ఎవరు ఎత్తుకెళ్తారండి అలాంటి దేవుడి దగ్గర ఉన్న వెండి పాత్రలు ఇట్లాంటి అన్నింటినీ కూడా గంజాయి బ్యాచ్ లాంటి వాళ్ళే తీసుకెళ్తారు. కాబట్టి వాళ్ళ అందరినీ కూడా రౌడీ షీటర్లు, దొంగ పనులు చేసే వాళ్ళందరినీ కూడా ఎమ్మటి తీసుకొని వచ్చి ఇవాళ నువ్వు చేసిన విధంగా మరి గోండాయిజం చేసేటుంది కానీ వారిని ఓదార్పు చేసినట్టు లేదు. ఇవాళ 2 మనుషులు చనిపోయారని చెప్పేసి వాళ్ళ వార్తల్లో వస్తూ ఉన్నాయి. ఇలాంటి నీచమైనటువంటి మనస్తత్వం గల వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక రాజకీయాల్లో ఇక మనం ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడేటువంటి పరిస్థితి కనపడదు. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రజలందరూ కూడా గుర్తించాలా.
చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలా. రేపు రాబోయే కాలంలో రేపు జరగబెట్టి 29 జరగబెట్టి ఎలక్షన్లో కూడా వాళ్ళందరూ కూడా ఉండాలి. ఇలాంటి రాక్షసులు కనుక వచ్చినట్టయితే చాలా ప్రమాదకరమైనట్టుగా జరగబోతుంది అని చెప్పేసి తెలియజేస్తుంది. ఈసారి అసెంబ్లీలో ఏ విధంగా పోయిన ప్రభుత్వంలో ఏ విధంగా వ్యవహరించారో అవే తప్పులు మళ్ళీ ఇష్టం వచ్చినట్టు నోరుందని చెప్పేసి ఎలా పడే అలా మాట్లాడటం, తిట్ల పురాణాన్ని మరలా ప్రారంభించడం చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏమి మీరంటారు, ఏం రాజ్యం ఇది, ఇది అసలు ఎలా పడే అలా ఉంది, అల్లకల్లోలం ఉంది, దీనికి రాష్ట్రపతి పాలన కావాలా, జంగిల్ రాజ్యంలా ఉంది అని చెప్పి అంటూ ఉన్నారంటే ఇది జంగిల్ రాజ్యం ఏ రకంగా మీకు కనబడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారంటేనే లా అండ్ ఆర్డర్ బాగా ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకం ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది. అలాంటి లా అండ్ ఆర్డర్ అనేది అలా జాగ్రత్తగా పట్టుకొస్తూ ఉంటే ఒక పక్కన మీరు జంగిల్ రాజ్యం అని ఎలా అంటున్నారు? మీ కాలంలో గుర్తుందో లేదో పట్టాభి గారి ఇంటికి వెళ్ళి హంగామా చేసి మహిళలు ఉంటే హంగామా చేస్తే అప్పుడేమన్నారు? నాకు సరిగా గుర్తులేక ఒక విషయం చెబుతున్నాను, బీపీ వస్తుంది ప్రజలకేదో అని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు ఆనాడు చేయలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అలానే ఇప్పుడున్న ముఖ్యమంత్రి, కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మీరు సంయమనం పాటించాలి, మీరెవరు కూడా ఎటువంటి దాడులు చేయకూడదు అని చెప్పి తీవ్రంగా ఖండించారు. దాడులకు వెళ్ళిన వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇది ఎక్కడన్నా రాష్ట్ర చరిత్రలో జరిగిందా? అలాంటి ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. అంత యాక్షన్ ఇటు మనోళ్ళైనా ఇంకోళ్ళైనా సరే తప్పు చేయకూడదనే సిద్ధాంతంతో ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మరి ఆ కాలంలో మీరు చేసింది ఏంటి? ఇప్పుడు జంగిల్ రాజ్యం అని ఎలా అంటున్నారు? ఇది జంగిల్ రాజ్యంలో మీకు ఎలా కనబడుతుందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. హాయిగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా బ్రహ్మాండంగా జరుగుతుంటే రాష్ట్రంలో మీరు లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేద్దామని చూస్తే మాత్రం మీకు 11 సీట్లు కాదు, ముందు రాబోయే ఎన్నికల్లో 2029 మాదే అంటున్నారు కదా, 2029 మీది కాదు, ఇంకా 11 కన్నా తక్కువగా రాకుండా చూసుకుంటారని చెప్పేసి చూసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని నేను తెలియజేస్తూ ఉన్నాను.